జనాన్ని నమ్మించి నట్టేట ముంచిన చంద్రబాబు ప్రభుత్వం ఆయన ఎప్పటిలాగే ఎన్నికల్లో హామీలు ఇవ్వటం ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని ఎలా మోసం చేస్తాడో ఈ బడ్జెట్ లో మీరు చూస్తే ఆయన తన ఇచ్చిన హామీల్ని ఎలా గాలికి వదిలేసాడో స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా మహిళలకి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 1500 ఇస్తాం, నీకు 1500 నీకు 1500 అని గొప్పగా ప్రచారం చేసుకున్నారు. కానీ ఈ రోజు బడ్జెట్ లో చూస్తే ఆ హామీకి ఎక్కడా కూడా ప్లేసే లేదనేది మనకు కళ్ళారా కనిపిస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం ఇస్తాము లేదా నిరుద్యోగ భృతి ఇస్తామని ఈ రోజు నిరుద్యోగుల్ని ఏ విధంగా పంగనామాలు పెట్టారో మనం కళ్ళారా చూస్తున్నాం. అండ్ ఈ రోజు మీరు చూస్తే ఉచిత బస్సు ప్రయాణాన్ని అందరికీ కూడా మహిళలకు ఇస్తామని చెప్పి ఆ ఊసే బడ్జెట్ లో లేకపోవడం అనేది దురదృష్టకరం. ఇక ముఖ్యంగా చదువుకున్న పిల్లలు వాళ్ళకి ఇచ్చే తల్లికి వందనం సో ప్రతి సంవత్సరం 12,400 కోట్లకు పైగా అవుతుంది. అంటే 2 సంవత్సరాలకి కలిపి 25,000 కోట్లు ఈ రోజు బడ్జెట్ లో కేటాయించాల్సి ఉంటే కేవలం 9,400 కోట్లు మాత్రమే కేటాయించారు. ఎందుకు ఇది చెప్తున్నానంటే లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే కేటాయించి ఏ విధంగా తల్లికి వందనం ఇవ్వకుండా మోసం చేశారో మళ్ళీ ఇప్పుడు అదే కేటాయించిందే కొంచెమైనా అది మళ్ళీ ఇవ్వకుండా మోసం చేయడానికి వీళ్ళు అంకెల గారడి ఎలా చేస్తున్నారో తల్లులు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక ముఖ్యంగా అన్నదాత సుఖీభవ, అన్నం పెట్టే అన్నదాతని ఎలా ఈ ప్రభుత్వం మోసం చేస్తుందో మనం వాళ్ళ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కళ్ళారా చూస్తున్నాం. ఈ రోజు వాళ్ళకి 10,400 కోట్లకు పైగా కేటాయించాల్సి ఉంటే కేవలం 6,300 కోట్లు మాత్రమే కేటాయించారు. 2 సంవత్సరాలకి కలిపి 21,000 కోట్లు ఇవ్వాలి అన్నదాతలకి. కానీ ఇప్పటి వరకు ఒక పైసా కూడా ఇవ్వకుండా వారి నడ్డి ఎలా విరిచారో మనం కళ్ళారా చూస్తున్నాం. ఇక మీరు చూస్తే డ్వాక్రా మహిళలకి ఈ బడ్జెట్ ఎలా టోక్రా ఇచ్చిందో అందరూ కూడా చూసి ఏడుస్తున్నారు. ఎందుకంటే హామీలు ఇచ్చినప్పుడు 10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు ఇస్తామని చెప్పిన ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు ఆ హామీని బడ్జెట్ లో పెట్టకపోవడం చూస్తే ఇక మనకి ఇచ్చినట్టే అని డ్వాక్రా మహిళలు ఏడుస్తున్నారు. ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఒక మహిళ డ్వాక్రా గ్రూప్ లో ఉంటుంది. తాను పొదుపు చేసుకున్న డబ్బుతో ఈ రోజు తన కుటుంబ అవసరాలను తీర్చుకునే వాళ్ళని ఎలా ఈ చంద్రబాబు నాయుడు మోసం చేశాడో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ వచ్చారు. అండ్ ముఖ్యంగా ఈ రోజు మీరు చూస్తే పయ్యావుల కేశవ్ గారు మన ఆర్థిక మంత్రి, ఒక రాష్ట్ర బడ్జెట్ అంటే రాష్ట్ర ప్రగతికి మూలం. అలాంటి బడ్జెట్ ని ఏ విధంగా పాజిటివ్ నోట్ తో ఇంట్రడ్యూస్ చేయాల్సింది పోయి ఒక నెగటివ్ నోట్ తో ఆయన ఇంట్రడ్యూస్ చేయడం చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రతికూల ధోరణితో ముందుకు వెళ్తుందో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో నీతి ఆయోగ్ చెప్పినట్టు రాష్ట్ర రుణ పరిమితి 0గా మారింది అన్నారు. మరి అదే మంత్రి ముగుస్తున్న ఆర్థిక సంవత్సరానికి 1,00,000 కోట్ల అప్పులు చేశాము, ప్రస్తుత ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ అంచనాల మేరకు ఇంకా 75,000 పైచిలుకు కోట్ల రూపాయల్ని అప్పులు చేయబోతున్నామని ఎలా ధైర్యంగా చెప్పారో ఆయన ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మన రాష్ట్రంని ఈరోజు మీరు చూస్తే హిరోషిమా నాగసాకితో రాష్ట్రాన్ని పోలిస్తే ఎవరైనా పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వస్తారా? ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనుకుంటున్నారా, సర్వనాశనం చేయాలనుకుంటున్నారా అనేది ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు పయ్యావుల కేశవ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఇంప్రెస్ చేయడానికి భజన చేయడానికే సమయం అంతా కూడా వెచ్చిస్తున్నారు తప్ప తను పెట్టే బడ్జెట్ ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడే విధంగా పెట్టాలి అన్న దాని మీద ఆయనకి కాన్సన్ట్రేషన్ లేదు అనేది మనం ఆ బడ్జెట్ ప్రసంగం చూస్తేనే అర్థమవుతుంది. వాళ్ళ అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు అవుతున్నా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తి పోయటం, అబద్ధాలు చెప్పడం తప్ప మేము అధికారంలోకి వచ్చాక ఏం చెప్పాం, ఏం చేస్తున్నాం, దానికి ఎంత బడ్జెట్ కేటాయించాము
అని చెప్పకపోవడం సిగ్గు చేయటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి రాష్ట్రం ఖజానాలో 100 కోట్లే ఉంది. కానీ ఏ రోజు జగనన్న నెగటివ్ గా మాట్లాడలేదు. మేము చేయలేము, రాష్ట్రం అప్పుల్లో ఉందని చేతులెత్తేయలేదు. చక్కగా రాష్ట్రాన్ని పరిపాలించాడు, సంపదని సృష్టించాడు. తనిచ్చిన ప్రతి వాగ్దానాన్ని 99% ని ఏ విధంగా అమలు చేశారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. కానీ మీరు, నేను కేంద్రంలో చక్రం తిప్పాను, నాకు ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది, విజన్ ఉంది, విస్తరాకుల కట్టుందని చెప్పిన మీరు రాష్ట్రంలో ఎన్ని అప్పులు ఉన్నాయి, రేపు అధికారంలోకి వస్తే ఏం చేయగలము, ఎంత చేయగలమని తెలీదా? తెలియకుండానే మీరు హామీలు ఇచ్చారా?